మాట్లాడండి ఓకే సార్. అక్కడ మాట్లాడండి ఉన్నటువంటి మన ఛానల్లో లైవ్ లో పాల్గొన్న మిత్రులందరికీ కూడా ఇటు రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు. సార్ మీరు అంటున్న అభివృద్ధి నిరోధకులు ఎవరు సార్? ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు, సాంఘిక రాజకీయ పరిస్థితులన్నిటికీ ఇవాళ గౌరవమైనటువంటి బ్రతుకులు లేకుండా జీవనాలను కొనసాగిస్తున్నటువంటి బలహీన వర్గాలైనటువంటి ప్రజలు, దోపిడీ పీడనలకు గురవుతున్నటువంటి ప్రజలు, వారి పక్షాన నిలబడి ప్రశ్నిస్తూ మాట్లాడుతున్నటువంటి వాళ్ళను ఇవాళ అభివృద్ధి నిరోధకులైనటువంటి ఒక పేరును ఇవాళ పాలక వర్గాలు ఇప్పుడే కాదు చాలా సంవత్సరాలుగా అవి కొనసాగిస్తున్నాయి. అదేవిధంగా అభివృద్ధి నిరోధకులు, అభివృద్ధి అంటే కూడా ఏంటి సార్? ఇవాళ 4 రోడ్లు వేసి 4 పార్కులు పెట్టి లేకపోతే 4 ఇంకో విగ్రహాలు పెట్టి ఇదేనా అభివృద్ధి అంటే? వాళ్ళు కోరుకునేది ఏంటిది? తమ అడవులు తమకు కావాలి, తమ భూమి మాకు కావాలి, ఈ భూమిని మేము కాల్ చేయమని చెప్పి గిరిజనులు పోరాడుతున్నారు, ఆదివాసులు పోరాడుతున్నారు. ఇవాళ వాళ్ళ భూమి కోసం, వాళ్ళ అడవి కోసం, వాళ్ళ ఏజెన్సీ ప్రాంత రక్షణ కోసం వాళ్ళు పోరాడుతుంటే ఇవాళ అభివృద్ధి అంటే ఇవాళ ఎవరికి? ఆదాని అంబానికి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచిపెట్టడానికి పెద్ద పెద్ద రోడ్లు, ఇతర రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసి అక్కడి సంపదను మొత్తం తరలించడానికి తప్ప మరో పేరు లేదు. అభివృద్ధి నిరోధకులు ఎవరంటే ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు, లేదా ఈ జాతికి విద్రోహులైనటువంటి బడా పెట్టుబడిదారి వర్గాలు, ఈ ప్రజల రక్త మాంసాలు పిండి చేస్తూ దోచుకుంటున్నటువంటి ఈ బడా పెట్టుబడిదారి వర్గమే అభివృద్ధి నిరోధకులు తప్ప ప్రజల పక్షాన మాట్లాడేటువంటి వాళ్ళు అభివృద్ధి నిరోధకులు కాదు, అభివృద్ధి కాముకులు. అదేవిధంగా ఇవాళ వరుసగా ఏదైతే కొనసాగుతున్నటువంటి ఎన్కౌంటర్లు కానీ, ఈ జనవరిలో ప్రారంభమైనటువంటి ఆపరేషన్ కగార్ కానీ, ఇవి మొత్తానికి మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం వామపక్ష పార్టీల్ని, వామపక్ష భావజాలాన్ని ఇవాళ ప్రజల పక్షం ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని కూడా భయపెట్టేయడానికి, ఆ పోరాటాల్లోకి రానియకుండా చేయడానికి ఇవాళ బీజేపీ ఇస్తున్నటువంటి ఎత్తుగడ. ఈ ఎత్తుగడలో ఇప్పటికే అనేక మంది అమరులయ్యారు. కానీ ఇవాళ పాలకులు కలలు కంటున్నట్టుగా ఎవరిని చంపినా, ఎంతో మందిని హింసించినా, ఇవాళ ఆదివాసులపై ఒక యుద్ధం చేసినా, ఇలాంటి యుద్ధాలు ప్రపంచ చరిత్రలో అనేకం చూసాం. కానీ ప్రతి చరిత్రలో కూడా దోపిడీ వర్గాలు, పాలక వర్గాలు ఏదైతే అమలు చేసినటువంటి అన్ని రకాల చర్యలను ఓడించి ప్రజలే చరిత్ర నిర్మాతలుగా నిలబడి ఉన్నారు తప్ప మరేమి లేదు సార్. ఇవి కూడా రేపు 10 కోవలో చెంతాయి. రేపు 10న జరిగేటువంటి భారత్ బంద్ కూడా న్యాయమైనటువంటిది. ఒకవైపున రక్తటేరులు దండకారణ్యంలో మధ్య భారతంలో పారుతూనే వారు ఇవాళ నిరసన ప్రజల యొక్క మేల్కొల్పుకు, తమపై జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండించేందుకు, తమపై జరుగుతున్నటువంటి దానికి మద్దతుగా సాంఘీభావంగా నిలబడేందుకు భారత ప్రజలకు ఇవాళ ఏదైతే భారత్ బంద్ ఇచ్చిండ్రో ఆ భారత్ బంద్ను కూడా మేము సంపూర్ణంగా బలపరుస్తున్నాం. వాళ్ళు బంద్ పిలుపునిచ్చేటువంటి స్వేచ్ఛ ఆ పార్టీకి, ఆ సంస్థలకు, ప్రజా సంఘాలకు కూడా ఉంది సార్. రైట్. ఇదే విషయంపై ఒకసారి మనం ఆవునూరి మధుకార్ దగ్గరికి వెళ్దాం.